ఎక్కువ మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు కాబట్టి అసలు డయాబెటీస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిజీజ్ అండి, ఒక సిండ్రోమ్ అది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ఈ క్లోమగ్రంథిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్స్లో ఈ ఇన్సులిన్ అనేది తక్కువ మోతాదులో సెక్రేట్ కావడము, లేకుంటే అసలు సెక్రేటే కాకపోవడం ఉండడం వలన ఈ డయాబెటీస్ వస్తుందండి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి వంశపారంపరంగా కూడా రావచ్చు, ఒకటి అంటే హెరిడిటరీగా కూడా డయాబెటీస్ రాగలుగుతుంది. అది చాలా వరకు టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్గా అంటే ఎన్నో కారణాలు, అంటే ఇతర కారణాలు, స్థూలకాయం, లేకుంటే తక్కువ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్, అతి స్ట్రెస్, అంటే మనము వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోవడము, ఈ స్ట్రెస్తో మానసిక ఒత్తిడితో కూడా షుగర్స్ పెరుగుతాయి. మేజర్గా రెండే రకాలు ఉన్నాయి సార్. మెయిన్ టైప్ 1, టైప్ 2 అండి. వీటిలో టైప్ 1 హెరిడిటీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవునండి. సో టైప్ 1 గురించి మనం అర్థం చేసుకోవాలంటే హెరిడిటీగా వచ్చినప్పటికీ దీన్ని మనం పూర్తిగా బయటపడే అవకాశం ఉందా సార్? టైప్ 1 డయాబెటీస్ చాలా వరకు ఈ జన్యుపరంగా రావడం, అంటే హెరిడిటరీగా జెనెటిక్గా రావడం అవుతుందండి. ఇది ఫ్యామిలీ లైన్లో ఎవరికన్నా ఉన్నా కానీ, పేరెంట్స్కి ఉన్నా కానీ, గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నా కానీ, ఎవరికో ఉన్నా కానీ ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఈ టైప్ 1 డయాబెటీస్లో మనము మందులతో, అంటే ఓరల్ డ్రగ్స్తోని కంట్రోల్ చేయలేమండి. దీనికి కంపల్సరీగా ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా తక్కువ మోతాదులో, లేకుంటే అసలు కంప్లీట్గా ప్రొడ్యూసే కాదు. అందుకని పైనుండి మనం ఇన్సులిన్ ఇంజెక్షన్సే ఇవ్వాలి. అండ్ ఇది చాలా వరకు చిన్నపిల్లలనే ఉంటుంది కాబట్టి మెయిన్ దీన్ని తొందరగా తెలుసుకొని, ఓకే, లక్షణాలు చూసుకొని తొందరగా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుందండి.